ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరందరూ బాగున్నారండి. పనిపాట్ల సమయమైనప్పటికీ దేవుని మాటలు వినాలని మీ అందరినీ ప్రేమపూర్వకంగా కోరుతూ ఉన్నాను. ప్రతి మంగళవారం మీ అందరితో నేను మాట్లాడుతూ ఉన్నాను. మీరందరూ దేవుని మాటలు వింటూ ఉన్నారని నాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఈ సమయంలో కూడా అసలు మనుషులను దేవుడు ఎందుకు సృష్టించాడనే అంశం మీద మాట్లాడుకుందాం. కాబట్టి ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, పరిశుద్ధుడాని పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈ మంచి దినాన్ని బట్టి మీకు వందనాలు. ఇంతవరకు మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, క్షేమకరమైన దినాన్ని బట్టి మీకు స్తుతులు ప్రభా. అనేక సంగతులు యొక్క లేఖనాల ద్వారా మేము తెలుసుకోగలుగుతున్నాం. ఈ ఛానల్ ద్వారా ఎంతోమంది బిడ్డలు మీ మాటలు వింటూ ఉన్నారు. వినుట ద్వారా విశ్వాసం కలిగించగలరని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఒక పాట పాడి మీ నామాన్ని మహిమపరుస్తూ ఉండగా మా స్వరాలను మా తండ్రి మీరు వాడుకొని మీ నామానికి మహిమ తెచ్చుకొనుమని ఈ దీవెనలు ఇస్తున్నాములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. లెక్కింపలేని స్తోత్రములు అనే పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుచుకుందామండి. లెక్కింపలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదా, దేవా ఎల్లప్పుడూ నే పాడెదా. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై లెక్కింపలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నీ పాడెదా, దేవా ఎల్లప్పుడూ నీ పాడెదా. ఆకాశమహాకాశములు వాటి సర్వములు ఆకాశమహాకాశములు వాటి సర్వములు భూమిలో కనబడువన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. భూమిలో కనబడువన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. లెక్కింపలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదా, దేవా ఎల్లప్పుడూ నే పాడెదా. అడవిలో నివసించు అన్ని సోడి గాలియుమాంచును, అడవిలో నివసించు అన్ని సోడి గాలియుమాంచును. భూమిపై నన్నవన్నీ దేవా నిన్నే పొగడును. లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదా, దేవా ఎల్లప్పుడూ నీ పాడెదా. నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశు, నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశు. ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును, ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. లెక్కింపలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదా, దేవా ఎల్లప్పుడూ నే పాడెదా. ఇంతవరకు నా బ్రతుకులో
ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కింపలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదా దేవా ఎల్లప్పుడూ నీ పాడెదా. మరొకసారి ప్రభునామంలో అందరికి వందనాలు. ఈ సమయంలో పాట పాడి సహాయం చేసిన ప్రావీణ్యకు బన్నుకు సంఘం తరపున ప్రత్యేక వందనాలు. ఇది నా అంశం ఏంటంటే మానవుణ్ణి దేవుడు ఎందుకు సృజించాడు? అవునా? నాకు ఒక ప్రశ్న, నన్ను దేవుడు ఎందుకు సృజించాడు? నిన్ను దేవుడు ఎందుకు సృజించాడు? మానవులందరినీ ఎందుకు సృజించాడు దేవుడు? ఎప్పుడన్నా ఆలోచించారా? అబ్బే అలాంటి వాడితో మనకేం పని ఉండదు. యేసయ్యా నువ్వేమిస్తావు, నా అవసరాలన్నీ సరిపడా నువ్వు నాకు ఇచ్చి దీవించు, ఆశీర్వదించు, ఇదే ప్రార్థన. కానీ నీవు నన్ను ఎందుకు సృజించేవు? ప్రశ్న ఎవరికి ఉంటుందండి? అసలు దేవుడు అంటే ఎవరు? ప్రశ్నార్థకమైనటువంటి మనసు ఉంటే దానిలో నుంచి జవాబు కూడా దొరుకుద్ది. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనం రాసుకోండి. మానవులందరికీ దేవుడు ఒక పనిని అప్పగించాడు, ఒక విధి ఇదే అన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటయే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటయే మానవ కోటికి ఇది ఏ విధి. మానవులందరూ ఏమై ఉండాలని సృజించాడు? భయభక్తులు కలిగి ఉండాలని దేవుడు కోరుకుని ఇదేనయ్యా నీ విధి, నువ్వు లోకంలోకి రావటానికి గల కారణం ఇదే అన్నాడు. మరి ఈ సృష్టి అంతా ఎవరి కోసం? ఈ ఆకాశం ఎవరి కోసం? భూమి ఎవరి కోసం? సముద్రాలు ఎవరి కోసం? నక్షత్రాలు ఎవరి కోసం? గాలి ఎవరి కోసం? పంటలు ఎవరి కోసం? ఇవన్నీ ఎవరి కోసం అండి? ఒకసారి ఆలోచిద్దాం. ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనం 29వ వచనాన్ని మనం చూసినట్లయితే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జీవి జంతువును ఏలుదురని పలికెను. వీటన్నిటి మీద మానవుణ్ణి ఏలికగా చేశాడనమాట. 29వ వచనంలో, ఇదిగో దేవుడు భూమి మీదనున్న విత్తనములనిచ్చు వృక్షములు, ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చుచున్నాను, అవి మీకు ఆహారమగును. సృష్టి మనుషుల కోసమని, వారి అవసరాలు తీర్చట కోసం దేవుడు సృష్టించాడు. ఏమీ తక్కువ కాకమునిపే సృష్టి అంతటిని ముందు తయారు చేసి తర్వాత మానవుని తయారు చేయటం జరిగింది. అవునా? ఎలా? ముందే మానవుని తయారు చేస్తే ఆకలికి నీళ్ళేయి, ఆహారం ఏది? కాబట్టి ఆహారం ఇచ్చే చెట్లను, వృక్షాలను, విత్తనాలను, త్రాగటానికి నీళ్లను, నిలబట్టానికి భూమిని, ఆకాశమును, వెలుగునివ్వటానికి సూర్యచంద్ర నక్షత్రములన్నింటినీ కూడా మానవుడికి అవసరమే. కాబట్టి ఆ మానవుడికి అవన్నీ సృజించిన తర్వాత మానవుడిని తయారు చేసాడు. ఎంత ప్రేమ ఉంది ఇందులో! ఎంత ప్రేమ ఉందండి! అక్కడే ఎంతో ప్రేమ ఉంది. మానవుడు దేనికి కూడా ఇబ్బంది పడకూడదు అని అంత ప్రేమ ఉంది మన పట్ల దేవునికి. అయితే సృష్టి కూడా తనను స్తుతించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 3వ వచనం 10వ వచనాన్ని మనం చదివితే, యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రమునందదగినవాడు, ఆయన మహాత్మ్యము గ్రహింపన శక్యము కానిది. 10వ వచనం, యెహోవా నీ క్రియలన్నీయు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి, నీ భక్తులు నిన్ను స్తుతించుదురుగాక. భక్తుల్ని సృష్టించాడా? అందరినీ సృష్టించాడు. కానీ భక్తి కలిగిన వారు మాత్రమే దేవుని స్తుతిస్తూ ఉన్నారంట. మరి మిగతా వారు? సృష్టి యావత్తు కూడా దేవుని స్తుతించాలని సృష్టిని ప్రారంభించాడు. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయం 1వ వచనం 3వ వచనంలో సృష్టి యావత్తు కూడా దేవుని స్తుతిస్తూ ఉంది. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురము చేయుచున్నది. మరి మనం చేస్తున్నామా మన విన్నదానిని ప్రచురము?
యేసు యొక్క జననం ఎందుకో, మరణం ఎందుకో, పునరుద్ధానం ఎందుకో, ఆయన ఎవరి కొరకు ఈ లోకానికి వచ్చాడో మనం ప్రచురం చేయగలుగుతున్నామా? విని అలాగే ఎక్కడేసేవా గొంగడంటే అక్కడే ఉన్నానని చెప్తున్నామా? బ్రతికినంత కాలం వినేవారిగానే ఉండకూడదండి. సృష్టి యావత్తు కూడా దేవుని యొక్క మహిమను వివరిస్తూ ఉన్నాయి. యేసుక్రీస్తు వారు ఎవరి కొరకు పుట్టాడు? మనుషులందరినీ రక్షించడానికి పుట్టాడని లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనం తెలియజేస్తూ ఉంది. మనుషులందరినీ రక్షించుట కొరకు. సృజించబడిన ఏ మనుషులో ఏ ఒక్కరో కూడా నశించిపోవటం దేవునికి ఇష్టమో కాదు. మత్తయి సువార్త 1:21లో కూడా అదే విధంగా వ్రాయబడింది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో మనలను దేవుడు నీతిమంతులుగా చేయుట కొరకు సృష్టించాడు. అనాథలుగా విడిచిపెట్టుట కొరకు, అక్రమస్తులుగా విడిచిపెట్టుట కొరకు, పాపులుగా ఉండుట కొరకు, చీకటిలో దురభ్యాసాల్లో జీవించటం కొరకు దేవుడు మనల్ని సృజించలేదు. మనల్ని నీతిమంతులుగా చేయటానికి ఆయన మనలను సృజించాడు. యేసుక్రీస్తు వారు ఒక మాట అంటున్నాడు, నేను నా తండ్రి చిత్తం చేయటానికి ఈ లోకానికి వచ్చాను, నా ఇష్టం నేను నెరవేర్చుకోలేదు అని తన యొక్క ఇష్టాన్ని గురించి, తండ్రి యొక్క ఘనతను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనంలో నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుకున్నటకు నేను పరలోకము నుండి దిగి వచ్చి తిని. ఎంత గొప్ప మాట అది! కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాల్లో యేసుక్రీస్తు వారు తన రక్తముతో మనుషులను కడిగి పవిత్రపరచి దేవునితో సమాధానపరచడం కొరకు ఈ లోకానికి దిగి వచ్చాడు. పరలోకము నుండి ఈ లోకంలో జన్మించాడు. కల్మషము నుండి తన రక్తంతో కడిగి సమాధానపరచడం కొరకు ఆయన దిగి వచ్చాడు. వినపడుతుంది అన్నమాట. అలాగనే ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటినన్నిటినీ ఆయన ద్వారా సమాధానపరచుకునవలనని తండ్రికి అభిష్టమాయను. ఎక్కడ ఏవి అయినను తన తండ్రికి లోబడాలని కోరుకుంటూ ఆయన సమస్తాన్ని సృష్టించి అందులో మనలను ఒక నిర్వాహకులుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత ఆధిక్యత ఇచ్చాడు మనిషికి చూడండి. ఆయన ద్వారానే సమస్తమును కూడా నిర్వహించబడాలి. ఆయనే అధికారి, ఆయనే యుగయుగములు నిలిచి ఉండే దేవుడు. కాబట్టి ఆయన పరిశుద్ధుడు. ఆయనలో మనం ఉంటే మనం కూడా పరిశుద్ధాత్ముడు మనలో ప్రవేశించి ఏ పని జరిగించాలో మనం గమనించాలి. చాలామంది దినాల్లో పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు, నా మీదకు వచ్చాడని చెప్తున్నారు. అవునా? వాళ్ళు ఏం చేస్తారండి? ఆత్మ వచ్చిందని. కానీ పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఏ కార్యాన్ని జరిగిస్తాడో మనం లేఖనాల ద్వారా చదువుకున్నట్లయితే రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఏంటా నిరీక్షణ? మనకు అనుగ్రహింపబడి ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడును. ఏంటది? ప్రేమ. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే మన హృదయంలో ఏముంటుందండి? ప్రేమ ఉంటుంది. ప్రేమ లేనివాడు నా వాడు కాడు. ప్రేమ లేకుండా మనం క్రైస్తవులు అని చెప్పుకోవటం చాలా కష్టతరం అన్నమాట. పరిశుద్ధాత్ముడు మన హృదయాల్లో ఉంటే మనము ప్రేమ కలిగి ఉంటాము. రోమాపత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో, దేవుని ఆత్మచేత అందరూ నడిపించబడుదురు, వారందరూ దేవుని కుమారులయ్యుందురు. దేవుని ఆత్మచేత నడిపించబడేవారే. దయ్యమాత్మచేత నడిపించి దయ్యపు మనసుతో ఉన్నవారు దేవుని కుమారులు ఎవరు, కుమార్తెలు ఎవరు? దేవుని మనసు ఎవరైతే కలిగి ఉంటారో వారు మాత్రమే దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు అవుతారు. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా
సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులమయ్యే అధికారాన్ని కూడా దేవుడు మనకిచ్చాడు. అర్థమైందండి? మీ ఇంట్లో పిల్లలు మా వారసులు అవుతారా? మీ పిల్లలు అవరు. నా పిల్లలు నాకే వారసులు, మీ పిల్లలు మీకే వారసులు. దేవుని ఆత్మచేత నడిపించబడే వారందరూ దేవుని పిల్లలు, దేవుని వారసులు అనే అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. కాబట్టి రోమాపత్రిక 8వ అధ్యాయము 26వ వచనంలో పరిశుద్ధాత్ముడు ఉంటే జరిగే కార్యక్రమం ఏంటంటే మన పక్షముగా విజ్ఞాపన చేస్తాడంట పరిశుద్ధాత్ముడు. అటువలనే ఆత్మ మన బలహీనతలను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలయనగా యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. నీతిమంతులుగా చేస్తున్నాడు. కుమారుడు కుమార్తె అనేటువంటి వాగ్దానాన్ని, వారసత్వాన్ని అమలు చేస్తూ ఉన్నాడు. మరి మనకు బయట చూసే పరిశుద్ధాత్మలు ఏం చేస్తున్నాయి? ఓ పక్కన డొల్లిపోతూ ఉన్నాయి, ఓ పక్కన ఎగిరిపోతూ ఉన్నాయి, ఓ పక్కన ఒకళ్ళ చున్నీలు ఒకళ్ళకు చుట్టుకుపోతూ ఉన్నాయి. అవునా? ఒకళ్ళొకళ్ళు మెలేసుకుపోతూ ఉన్నారు. దాన్నే పరిశుద్ధాత్మ అన్నారు. మనకు తెలియదు, అది బైబిల్ ఒప్పుకునే పరిశుద్ధాత్ముడు మాత్రం కాదనమాట. పరిశుద్ధాత్ముడు మనల్ని నీతిమంతులుగా చేయటానికి, మన పక్షముగా విజ్ఞాపన చేయటానికి, మనల్ని కుమారులుగా కుమార్తెలుగా తీర్చిదిద్దటానికి పని చేయుచున్నాడు. రోమాపత్రిక 15వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే సువార్తకు విధేయులైన అన్యజనులను పరిశుద్ధపరిచి దేవునికి అప్పగించుటకు సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తుకు నేను పరిచారకుడనైతిని అంటాడు పౌలు గారు. ఎవరికి సువార్త ప్రకటిస్తున్నాడంట? అన్యజనులకు. మనమేమంటాం? అన్యులతో సావాసం చేయకూడదంటాం. అవునా? అదేమంటే అవిశ్వాసికి విశ్వాసికి పొత్తు లేదంటాం. బైబిల్లో ఉన్నదా మాట? ఏ విషయాల్లో? మరి సువార్త ప్రకటించకపోతే అన్యులు క్రైస్తవులు ఎలా అవుతారు? సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అనే మాట ఏం చేద్దాం? అందరికీ సువార్త అందించే విషయంలో మన బాధ్యత ఏంటి? అనేక రీతులుగా సువార్త అందించబడాలి. కరపత్రాల ద్వారా, టీవీ ఛానల్ ద్వారా, రేడియో ద్వారా, వార్తాపత్రికల ద్వారా, అనేక రకాల గ్రామాల్లో అనేక మైకుల ద్వారా, మనుషుల ద్వారా సువార్త ప్రకటించబడుతుంది. అన్యులని భేదం లేదు, అందరికీ సువార్త అవసరమే. ఈ సువార్తలో గొప్ప శక్తి ఉంది, మనుషులను పాపము నుండి రక్షించగలిగిన శక్తి. చాలామంది మేము మిమ్మల్ని రక్షణలోకి నడిపించు అంటారు. కొరింథీ పత్రికలో వ్రాయబడింది, నశించు వారి కంట సువార్త వెరితనమంట, రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి అయి ఉన్నది. మనుషులను రక్షించటానికి సువార్తలో శక్తి ఉంది. ఈ సువార్త దేవుడై ఉన్నాడు. అర్థమైందండి? నమ్ముతున్నారా? ఈ సువార్తలో ఉన్న శక్తి మనుషులను మార్చగలదు. సృష్టిలో విలువైనటువంటి వాడు మానవుడే కనుక మనిషి కొరకు ఎన్నో గొప్ప కార్యాలను ఆయన తలపెట్టుకుంటూ వస్తున్నాడు. ఎవరి కొరకు ఈ మనిషి సృజించబడ్డాడు? ఎవరి పని కొరకు సృజించబడ్డాడు? చాలామంది అనుకుంటారు, అమ్మయ్య నాకు పెళ్ళైపోయింది, నేను, నా భర్త, నా పిల్లలు, నా కుటుంబం, ఇదే స్వర్గం. మరి నేను సృష్టించిన నీ దేవుడు, నీ సృష్టికర్త, మరి ఆయన పని వద్దా? ఆయన కొరకు నువ్వేం చేస్తున్నావు? ప్రతిదినం నీ కొరకు నువ్వేం చేసుకుంటున్నావు? నీ ఊపిరి ఆయన చేతిలో ఉంది, నీ ఆరోగ్యం ఆయన చేతిలో ఉంది. నువ్వు అనుదినం బ్రతుకున్నావంటే అది కేవలం దేవుని కృప. నువ్వు తల్లి గర్భంలో పిండమై ఒక్క దినమైన నువ్వు కాకమునిపై నీ దినముల యొక్క పరిమాణం అంతా కూడా లిఖించబడి ఉంది ఆయన సన్నిధిలో. నీకు 10 సంవత్సరాల తర్వాత ఏం జరుగుద్దో నీకు తెలియదు, కానీ మొదటగానే దేవుడు రాసి ఉంచాడు. రేపేం జరుగుద్దో నీకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. ఎంత శక్తి కలిగిన దేవుని మనం కలిగి ఉన్నాం. మరి నీ సృష్టించిన నీ దేవుని కొరకు నువ్వేం పని చేయాలి? నువ్వు దేవుని పని కొరకు సృజించబడ్డావనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ ఆయన అంటాడు, నా మహిమ నిమిత్తం
నేను వారిని సృజించి తిని. ఏ నిమిత్తం అంట? నా నామ నిమిత్తం, నా నామము మహిమపరచే నిమిత్తము. నిన్ను బట్టి దేవుని నామం మహింపరచబడాలి. నీ దినచర్యలంతటిలో దేవునికే మహిమ కలగాలి. అందుకే దేవుడు నిన్ను సృజించాడంట. నిన్ను నీవు గనపరచుకోవటం కాదు, నిన్ను నీవు మహింపరచుకోవటం కాదు, నీవు దేవుని మహిమపరచాలి, దేవుని నామాన్ని గనపరచాలి. నిన్ను సృష్టించిన సృష్టికర్త కాబట్టి. కీర్తనల గ్రంథము 148వ అధ్యాయము 3 నుండి 14 వచనాలు చదివితే అక్కడ అసలు ఎవరెవరు ఏమేమి ఎలా స్తుతించారో మనకు అర్థం అవుద్దండి. మన జ్ఞానోదయం అన్న కలుగుద్ది. 148 3 నుండి 14 వచనాల వరకు నేను మాట్లాడే మాటలు అందులో స్పష్టంగా వ్రాయబడి ఉన్నాయి. సూర్యచంద్రులారా యెహోవాను స్తుతించుడి, కాంతి గల నక్షత్రములారా యెహోవాను స్తుతించుడి. మరి మనము ప్రతి ఉదయం సాయంకాలం సూర్యుడు పనిచేస్తున్నాడు, చంద్రుడు చెప్పిన మాటిని ఖచ్చితంగా అలాగనే ఉదయిస్తున్నారు. మనమేమంటాం? 10 గంటలకి 9 గంటల నుండి 10 గంటలలోపు అందరూ మందిరంలో ఉండండి మనం ఏమంటాం? మాకు పని అవ్వదు, మేము 10కి వస్తాం, 11కి వస్తాం, 12కి కూడా వస్తాం అంటాం. మనమైతే అంటమే కాదు, అసలు వచ్చి చూపిస్తాం. సృష్టికి నోరుందండి. ఉదయం వచ్చే సూర్యుడు ఉదయమే వస్తున్నాడు, నేను సాయంకాలం వస్తానంటలా. అంటే సృష్టిలో సూర్యుడు దేవుడు చెప్పిన మాట వింటున్నాడా వినటం లేదా? ఏమ్మా? ఖచ్చితంగా. చంద్రుడు అనొచ్చు మేము పగలు ప్రకాశిస్తాములే అని. అర్థమైందండి? నక్షత్రాలు పగలు ప్రకాశిస్తే అన్నమా దేవునికి మహిమ. కాబట్టి చీకటిలో కాంతినిచ్చేటువంటి నక్షత్రాలు రాత్రికి రావాలని దేవుడు కోరుకున్నాడు. అవి రాత్రికే వచ్చి దేవుని నామాన్ని గనపరుస్తున్నాయి. ఉన్నాయా అక్కడ నక్షత్రాలు? కాంతి గల నక్షత్రములారా మీరు యెహోవాను స్తుతించుడి, పరమాకాశమా యెహోవాను స్తుతించుడి, ఆకాశం పైన ఉన్న జలములారా యెహోవాను స్తుతించుడి. ఆకాశం పైన జలములు ఉన్నాయా అనిపించింది నాకైతే, నా మట్టి బుర్రకి. ఆకాశం పైన ఉన్న జలములు కూడా దేవుని స్తుతించాలంట. భూమి మీద ఉన్న మకరములు దేవుని స్తుతించాలంట. అగాధ జలములు దేవుని స్తుతించాలంట. అగ్ని వడగండ్లు దేవుని స్తుతించాలంట. హిమము, ఆవిరి, తుఫాను దేవుని స్తుతించాలంట. ఎల్లే తుఫాను అంటే వచ్చేస్తుంది అంతే, అవునా? మంచు పదాని సమయం వచ్చిందంటే మంచు కూడా లేదులే నేను వేసవికాలం వస్తాను అందం. అది ఎప్పుడు రావాలో ఆ కాలాన్ని బట్టి ఆ కాలములు సమయములు దేవుడు నియమించాడు. అవి క్రమము తప్పకుండా అలాగునే దేవుని మాట వింటూ దేవుని స్తుతిస్తూ ఎంతున్నా మనకేముందండి? దేవుని మాట వినే గుణము లేదే. మంచుకు నోరుందా? నక్షత్రాలకు నోరున్నాయా? చెప్పండి, ఒకసారి ఆలోచించండి. నన్ను మీరందరూ బురద బురద చేయబాకండి అంటుందా నేల? బరువులు వేయబాకండి అంటుందా నేల? నోరుందా? చెప్పండి. దేవుని స్తుతిస్తుంది మనందరినీ భరిస్తూ. భరించటానికి, బరువులు మోయటానికే నన్ను సృజించాడు అనుకుంది, అందులోనే దేవుని స్తుతిస్తూ ఉంది. వడగండ్లారా దేవుని స్తుతించండి. తన పోలికలో సృష్టించిన మానవుడి సంగతి ఏంటి? మానవుడు స్తుతిస్తున్నాడా? సృష్టిలో ఉన్న ప్రతి విధానం కూడా దేవుని స్తుతిస్తూ ఉంది. ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నాం, భూమి, ఆకాశము, ఆవిరి, అగాధ జలములు ఇవన్నీ చెప్పుకున్నాం. అంత మాత్రమే కాకుండా పర్వతములారా యెహోవాను స్తుతించుడి. పర్వతానికి భాష ఉందా? గుట్టలారా యెహోవాను స్తుతించుడి. మానవుడినే వద్దన్నాడా? మరెందుకు స్తుతించలేకపోతున్నారు? నన్ను దేవుని మహిమపరచుటకే సృజించాడు అనే విషయం ఎప్పుడు తెలుసుద్ది? మనిషికి ఆరోగ్యం లోపించినాక, అనారోగ్యవంతుడే కిడ్నీలు చెడిపోయి హార్ట్ అటాక్ వచ్చినాక నేను వస్తా గుడికి, నేను దేవుని స్తుతిస్తా. ఇంకేముంది నీకు అక్కడ ఓపిక? రాగలవా? స్తుతించగలవా? బలమున్నంత కాలము దేవుని గుర్తించలేకపోతూ ఉన్నాం. మానవుడు నా రెక్కలే నాకు దేవుడు అనుకుంటున్నాడు.
నా బలమే నాకు దేవుడు అనుకుంటున్నాడు. కానీ ప్రభు సృష్టించిన ప్రతి సృష్టి కూడా ప్రభువుని స్తుతించటానికే సృష్టించబడ్డాయి. అంత మాత్రమే కాకుండా ఫలవృక్షములారా, రెక్కలతో ఎగురు పక్షులారా, భూరాజులారా, సమస్త ప్రజలారా యెహోవాను స్తుతించుడి. ఇవన్నీ ఉన్నాయండి. బైబిల్ చూసుకున్నారు ఎవరైనా? భూమి మీద ఉన్న అధిపతులారా, అక్కడ తక్కువ లేదు ఎక్కువ లేదు, ఎవరైనా దేవుడి దృష్టిలో ఒక్కటే. అధిపతులారా దేవుని స్తుతించండి, న్యాయాధిపతులారా దేవుని స్తుతించండి, యవనస్తులారా దేవుని స్తుతించండి, కన్యకలారా దేవుని స్తుతించండి, వృద్ధులారా దేవుని స్తుతించండి, బాలురారా దేవుని స్తుతించండి. యెహోవా నామం స్తుతింపదగిన నామం. ఎంత సృష్టిలో ఉన్న సమస్తము 6వ వచనంలో ఉందంటే ఎంత మాత్రమే కాకుండా దేవుని స్తుతించి దేవుని నామాన్ని మహింపరచబడే మనందరం కూడా ఎక్కడ వృధాగా విడిచిపెట్టబడకుండా మనము దేవుని ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగా ఉండవలనని దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమ చేత తన కుమారులనుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఇంకా గొప్ప భాగ్యం. కుమారుడుగా జగత్తే లేనప్పుడు, సృష్టి రవ్వంత లేనప్పుడు నీవు ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా ఉండాలని, పరిశుద్ధుడుగా ఉండాలని, నిర్దోషిగా ఉండాలని ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా ఉండటం మాత్రమే కాకుండా మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు నియమించిన ప్రతి వారిని, మనుషులందరూ కూడా రక్షణ పొందాలి. ఉగ్రత పాలవుటకు నేను నియమించలేదు. ఎవరు ఉగ్రత పాలు కాకూడదు, ఎవరు నశించిపోకూడదు. దేవుని యొక్క సంకల్పం చొప్పున ప్రతి మనిషి రక్షణను పొందాలి. ఇప్పటికే ఒకవేళ రక్షణ పొందినటువంటి వారైతే రక్షణను గూర్చిన అనుభవ జ్ఞానములో అనుదినము ఎదుగుతూ ఉండాలి. నీ యొక్క వర్తమానం ద్వారా నీవెందుకు సృష్టించబడ్డావో, దేవుని నామాన్ని మహింపరచడానికి, దేవుని పనిలో ఒక పాత్రగాను ఉండటానికి ఇకనైనా నువ్వు సమయం ఇచ్చి గ్రహించి జ్ఞానం పొందాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన. మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా యొక్క ఉదయకాల సమయంలో ఈ వర్తమానం వింటున్న ప్రతి వారిని మీరు దర్శించండి. మా కొరకునైనా మీరు ఎన్నో ప్రభా సృష్టిలో వనరులన్నీ సిద్ధపరిచారయ్యా. మేమెవ్వరము ఏది తక్కువ కాకుండా మా అందరికీ అవసరమైన ప్రతి ఆశీర్వాదాన్ని మీరు ఇచ్చారు. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తిరిగి నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా మీ నామ మహిమ కొరకే మా జీవితాలు ఉన్నట్లుగా మమ్మల్ని సిద్ధపరచుమని, ఇంకను మా ప్రభు వాక్యమును విని గ్రహింపక విడిచిపెట్టు వారు ఎవరైనా ఉంటే వారి హృదయాలు తాకుమని ఈ దీవెనలు ఇస్తున్నామని అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మరలా వచ్చే వారం కలుసుకుందాం.